ఎందుకు కళ్యాణ్ గారి మీద పదే పదే మాట్లాడుతున్నారు? కళ్యాణ్ గారు ఎక్కడి నుంచారు ఫస్ట్ మీకు? కళ్యాణ్ గారు అంటే నా నా అంటే రాజకీయంగా వైరం ఉంది. అవును. మీ యాహ్! పార్టీ వేరు, వాళ్ళ పార్టీ వేరు. అవును. మళ్ళీ ఇంకొక పక్కన చిరంజీవి గారి తమ్ముడుగా మీరు చిరంజీవి గారి ఫ్యామిలీ మెంబర్ లాగా యాహ్! ఉండటంతోని ఆళ్ళతో ఒక రిలేషన్ ఉంది. ఆ! కానీ ఎక్కడో ఒక బలంగా కనెక్ట్ అయ్యి ఉండాలి కదా! పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారితో ఎందుకు ఈ మధ్యన ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆయన ప్రూవ్ చేసుకున్నారు. హ్మ్. ప్రూవ్ చేసుకున్నారు. ఆయన వే ఆఫ్ స్టైల్ ఇష్టం నాకు. హ్మ్. నేను కళ్యాణ్ గారు పార్టీలోకెళ్ళడము, ఆయన నేను ఆయన ఫ్యాన్ కాదు. నేను చిరంజీవి గారి ఫ్యాన్, రామ్ చరణ్ ఫ్యాన్. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కానే కాదు. అమ్మో! చాలా ధైర్యంగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏమన్నా అంటే? అసలు ఏమంటారు? నేను చిరంజీవి గారి ఫ్యాన్, రామ్ చరణ్ ఫ్యాన్. కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదు. నేను వాళ్ళ వరకే ఫ్యాన్. వాళ్ళకి ఫ్యాన్ అన్నప్పుడు ఈయనకి కూడా ఫ్యాన్ కింద వస్తది. ఒకవేళ కాదనుకున్నా పర్వాలేదు. హ్మ్. నేను కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదు. కానీ ఆయన తీసుకున్న డెసిషన్స్, ఆయన తీసుకునే స్టెప్స్, హ్మ్. ఆయన సక్సెస్ ఒక ఇన్‌స్పిరేషన్. రీసెంట్‌గా ఆయన స్టార్ట్ చేశారు సనాతన ధర్మం గురించి. అవును. మీరు ఫస్ట్ రాగానే మాట్లాడుతుంటే కూడా సనాతన ధర్మం అంటున్నాడేంది అనుకున్నాను. సనాతన ధర్మం గురించి ఆయన ఫైట్ చేస్తున్నాడు ఈ మధ్యన. నేను ఇందాక చెప్పాను కదా సార్! జీవితంలో 3 నిజాలు. ఒకటి జననం, 2 మరణం, మరణం. 3 ఇప్పుడు నాకు ఈ సినిమాలు, రేపు రాజకీయాలు ఇవన్నీ సెకండరీయే. ఆయన సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాడు కదా! నేను నా తల్లిదండ్రుల్ని, నా ఫ్యామిలీని అందరిని వదిలేసి, నా ధర్మం కోసం, నా దేవుడి కోసం కళ్యాణ్ గారి వెనకాల నించొని చనిపోవడానికి కూడా రెడీ నేను. అబ్బా! నా ధర్మం కోసం చచ్చిపోవడం అంటే అదే నాకు పెద్ద వరం. అదే నాకు దేవుడిచ్చి వచ్చిచ్చిన వరం. నేను ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి కన్నా ఎక్కువ ఫీల్ అవుతా. ఆయన ఆ సనాతన ధర్మం గురించి కష్టపడి పోరాడుతున్నాడు, కాపాడుతున్నాడు అనుకున్నప్పుడు, అలాంటి వ్యక్తి వెనకాల మనలాంటోళ్ళు లేకపోతే మాటలు కాదు. వెళ్లి నించొని ఆయనతో కలిసి పోరాడకపోతే మనం బతికినా చచ్చినా ఒకటే. అందుకు నాకు కళ్యాణ్ గారంటే ఇష్టం. ఈ మధ్యన ఇంకా ఇష్టం అయిపోయింది. నాకు ఇప్పుడు మా మదర్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. హ్మ్. కంపేర్డ్‌గా నా భావజాలం గాని, నా వే ఆఫ్ థింకింగ్ గాని బీజేపీ, కళ్యాణ్ గారు అటు సైడ్ అట్రాక్ట్ అవుతున్నాను. కానీ మా మదర్, ఫాదర్ కాంగ్రెస్‌లో ఉన్నారు. అటు నేను ఇది బ్యాలెన్స్ చేయాలి, అది బ్యాలెన్స్ చేయాలి. ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అందుకే ఏ పార్టీకి వెళ్ళట్లేదు. హ్మ్. ఐయామ్ న్యూట్రల్. హ్మ్. నేను న్యూట్రల్‌లో ఉంటాను. టైం వస్తే మాత్రం హ్మ్. నా ధర్మం కోసం ఎవరు పోరాడుతున్నారో వాళ్ళ వెనకాల ఉంటాను. కంపేర్డ్‌గా అంటే ఇప్పుడు మీరు అడగొచ్చు రేపు కాంగ్రెస్ పార్టీ కూడా సనాతన ధర్మం గురించి పోరాడితే వాళ్ళ వెనకాల ఉంటారని. హ్మ్. అప్పుడు నేను చూసుకుంటాను. వీరిద్దరిలో ఎవరు మంచోళ్ళు, ఎవరు గట్టిగా పోరాడతారు? ఎవరు గట్టిగా పోరాడుతున్నారు, ఎవరు వెనకాల నించుంటే మనం గెలుస్తాము, ఎవరికి వెనకాల నించుంటే ఏది ఎఫెక్టివ్‌గా ఉంటదని ఎంచుకొని అప్పుడు వెళ్తాను. అంటే ఇక్కడ సనాతన ధర్మం గూడా మీరు ఇక్కడ గెలుపు ఓటముల గురించే మాట్లాడుతున్నారు మళ్ళీ. హ్మ్. అంటే గెలిచే వైపే ఉంటానని జెప్తున్నారు. అవును. ధర్మం కంటే కూడా. అవును. అంటే ఓడిపోకూడదని ఒక భయం. ఏం లేదు సార్. ఇప్పుడు భారతదేశంలో 140 కోట్ల జనాభాలో 85 కోట్ల మంది హిందువులు. హ్మ్. హిందువులు అనేవాళ్ళు ఓన్లీ భారతదేశంలోనే ఉంటారు. ప్రపంచంలో ఇంకా చాలా తక్కువ ఉంటారు కంపేర్డ్‌గా. హ్మ్. ఇలాంటి భారతదేశంలో న్యాయపరంగా అన్ని రకాలుగా ప్రధానమంత్రి గాని, రాష్ట్రపతి గాని ఎక్కడైనా ప్రోటోకాల్‌లో చూసుకుంటే హిందువే ఉండాలి. కానీ మీరిప్పుడు మాట్లాడుతున్న దాని ప్రకారం ఆహ్, మిగతా రాజకీయ నాయకులందరూ యాహ్! నా మైనారిటీ, నా ఎస్సీ, ఎస్టీ, అవును. నా బీసీ బీసీ. అన్నప్పుడు హ్మ్. మీరు వీళ్ళందరిని కూడా దృష్టిలో పెట్టుకొని మాడాలి గదా! యాహ్! అది వాళ్ళందరూ బయటికి నటిస్తుంటారండి. నా ఎస్సీలు, నా ఎస్టీలు. ఎస్సీలు, ఎస్టీలు నాకేం విరోధులు కాదు, శత్రువులు కాదు. హ్మ్. రేపు వాళ్ళ సపోర్ట్ కావాలి, క్రిస్టియన్ సపోర్ట్ కావాలి, ముస్లిం సపోర్ట్ కావాలి. నేను క్రిస్టియన్స్‌ని తిట్టట్లేదు, జీసస్‌ని తిట్టట్లేదు, ముస్లిమ్స్‌ని తిట్టట్లేదు. నా ధర్మాన్ని నేను కాపాడుకుంటున్నాను. నా ధర్మాన్ని కాపాడుకుంటున్నాను. నా ధర్మం ఉండాలని ప్రోటోకాల్ ప్రకారం ఉండాలని చెప్తున్నాను. ఏం లేదు సార్. ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నా. నేను సెంచరీ కొట్టాను. మీరు ఒక 20 రన్స్ కొట్టి ఔట్ అయిపోయారు. నాకెక్కువ మర్యాద ఇస్తారా? మీకెక్కువ మర్యాద ఇస్తారా? మీకే ఇస్తారు. నాకే ఇస్తారు కదా! అదే రకంగా మేము 85 కోట్లు ఉన్నాం మేము. ఓకే. ప్రోటోకాల్ ప్రకారం మాకివ్వండి. ఇప్పుడు పాకిస్తాన్‌కి వెళ్తే ముస్లిమ్స్‌కి ఇస్తారు. హ్మ్. యాక్సెప్టెడ్. యూఎస్‌కి వెళ్తే క్రిస్టియన్స్‌కి ఇస్తారు. యాక్సెప్టెడ్. జెరూసలేంకి వెళ్తే క్రిస్టియన్స్‌కి ఇస్తారు. యాక్సెప్టెడ్. అదే యాక్సెప్టెన్స్ ఇండియాలో కూడా ఉండాలి. ఇంకా ఒక రకంగా ఇలాంటి భారతదేశంలో ముస్లిమ్స్‌ని, క్రిస్టియన్స్‌ని అంతమందిని వచ్చి సెక్యులర్‌గా ఉంచే అదృష్ట భాగ్యం హిందువులు ఇచ్చారు. కాదు అనుకుంటే ఏంటి చెప్పండి? సో, నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. మిగతా రాజకీయ నాయకుల్లాగా నాకు మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన మైనారిటీలు అందరూ మనోళ్ళే. అదే తిరగబడితే నేను అంతకి వందింతలు తిరగబడే ధైర్యం, శక్తి నాకుంది. హ్మ్. మీరు మా జోలికి రావద్దు. మేము మీ జోలికి రాము. మేము మీకు రెస్పెక్ట్ ఇస్తాం. నేను ఒక చర్చ్‌కొస్తా, హ్మ్. దండం పెడతా. ఒక దర్గాకొస్తా, దండం పెడతా. అంతేగాని రీసెంట్‌గా ముత్యాలమ్మ తల్లి టెంపుల్‌లో ఒక దుర్మార్గుడు వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని తన్ని చీరలాగి కింద పడేశాడు. ఎంత తప్పండి? నిజంగా ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మాత్రం ఇంత జరిగితే వాడు పిచ్చోడని చెప్పి ఇచ్చేశారు. రీసెంట్‌గా ఇంకొక గుడిలో ఒక మేకపోతుని నరికి ఆ రక్తం మొత్తం ఆ గుడిలో మొత్తం పోసి ఆ మేకపోతుని తెలిసి పట్టుకెళ్ళి గర్భగుడిలో మూల విరాట్ దగ్గర ఏశారు.
రీసెంట్‌గా నిన్న కాక మొన్న ఒక గుడిలో దేవత అమ్మవారి చీర మొత్తం తీసేశారు. ఇవన్నీ చూస్తూ కామ్‌గా ఉండమంటారా? అప్పటికి ఏదో రేపు రాజకీయాల్లోకి వెళ్తున్నాను ఓట్ల కోసం నటిస్తూ లేదు లేదు మీరందరూ కావాలంటారా? అస్సలనను. నాకు అట్లాంటి ఓట్లొద్దు. ఓడిపోయినా పర్లేదు గానీ, నా ధర్మం కోసం నేను నిలబడతాను. కళ్యాణ్ గారు మొన్న అదే అన్నారు. నేను నా మనసులో ఏమనుకుంటున్నానో, నా మైండ్‌లో ఏమనుకుంటున్నానో, నా గుండె నాకేం చెప్తుందో, కళ్యాణ్ గారు మొత్తం అవే మాట్లాడారు. రీసెంట్‌గా ఆయన ఏమన్నారు? నా స్టేటస్సు, నా ఉప ముఖ్యమంత్రి పదవి, నా రాజభోగాలు అవును. ఇవన్నీ పోయినా పర్లేదు. కానీ నేను సనాతన ధర్మం కోసం చచ్చిపోవడానికి కూడా రెడీగున్నాను. నేను కూడా సేమ్ అంతేనండి. కళ్యాణ్ గారి పార్టీ కాదు. కళ్యాణ్ గారి వెనకాల నేను ఫ్యాను కాదు. కానీ ఆయన ఏదైతే చెప్పాడో సేమ్ అదే వేలో నేనెళ్తా. నటించను. జనాల్ని మోసం చేయను. వీలుంటే మంచి చేస్తా. అది క్రిస్టియన్ అవని, ముస్లిం అవని. అంతేగాని ఇలా నటిస్తూ నా ఎస్సీలు ఓట్ల కోసం నా క్రిస్టియన్లు అని ఎళ్లి లేనిపోని యాక్షన్ మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి నటించను. హ్మ్. అది నా వల్ల కాదు.